వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్ఆర్ పరివార్ వారు నిర్వహించిన హోలీ పండుగ సంబరాలలో పాల్గొన్న నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి మున్సిపాలిటీ త్రాగునీటి పైప్ లైన్లను పరిశీలించిన నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ట్రాఫిక్ పోలీసుల సంయుక్తంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన ర్యాలీ. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదు. సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, దేవాలయ రక్షకుడు అన్నాబ్ కాశీరెడ్డి ఆశ్రమం విషయంలో భూమా కిషోర్ రెడ్డి. పట్టణంలో ప్రజా చైతన్య యాత్ర. సిపిఎం నందికొట్కూరు నియోజకవర్గంలో ఘోరం, గడ్డివాములు దగ్ధం. ఆర్ఆర్ ప్రవీణ్ వాళ్ళకి, సుధీర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హోలీ అండి. ఎందుకంటే యాక్చువల్లీ నంద్యాలలో హోలీ అనేది జరుపుకోరు, ఎందుకంటే ఉగాది మనం హోలీలుగా జరుపుకుంటాం. కానీ ఈరోజు నంద్యాలలో ఫస్ట్ టైం చాలా అంటే హైదరాబాద్లో చూసినట్టే ఉంటుంది. నాకు అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను కూడా ఆడదాం అనుకున్నాను, కానీ రంజాన్ ఫెస్టివల్ కాబట్టి మనం ఈరోజు పైనుంచి నాకు ఫ్రైడే ఉంది కాబట్టి నమాజ్కి వెళ్ళాను కాబట్టి నేను హోలీ ఆడకలేను. దానికోసం చాలా మిస్ అవుతున్నానండి. నేను వన్స్ అగైన్ అందరికీ అండి హ్యాపీ హోలీ. ఇట్లనే ఎవ్రీ ఇయర్ మీరు జరపండి, ఖచ్చితంగా మేమంతా నెక్స్ట్ టైం కంపల్సరీ ఎంజాయ్ చేస్తామని కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. హ్యాపీ హోలీ అండి. ఒక్క నిమిషం సార్ ఏమో స్పీచ్ ఇచ్చినారు, దాంతో పాటు 2 ఠుంకా స్టెప్స్ వేస్తే పనిచేస్తాను బలంపల్లో. ఆర్ఆర్ పరివార్ రెస్టారెంట్ మాదే. మా అబ్బాయి కనుక సుధీర్ కుమార్ రెడ్డి, అలాగే ప్రవీణ్ కూడా మా అబ్బాయికి చాలా మంచి ఫ్రెండ్. వాళ్ళ నాన్న నాకు చాలా మంచి మిత్రుడు. వేసట్నం కర్నూలులో ఉంటారు వాళ్ళు. ఈరోజు ఫస్ట్ టైం మా రెస్టారెంట్ లో నంద్యాలలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఈ హోలీ పండుగ జరుపుకోవడము. ఇక్కడికి చేసినటువంటి
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరుగైపోయి ఏదో వాళ్ళ వ్యక్తిగత కేసుల కొరకు కోర్టు ప్రాంగణాలకు వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియనటువంటి అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 12వ తారీఖున నందికొట్టు కోర్టుకు వచ్చి ఏదో నలుగురు వేసుకుని వచ్చి ఉనికి చాటుకోవడానికి ఏదో 4 మాటలు మాట్లాడకపోతే సరిపోతుందని చెప్పేసి అనే విధంగానే ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది అంటున్నారు. ఎప్పటికి సంవత్సరం అవుతుందో తెలియదు బహుశా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ 12వ తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉండాలి, ఈయన కోర్టులో ఉండాలి కాబట్టి వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడిపోతున్నారు. ఏంటంటే ఆడదాం ఆంధ్రలో స్కామ్ చేసినారని చెప్పేసి అన్ని కోట్లు స్కామ్ చేసినారు, 109 కోట్లు కేటాయించినారు, కలెక్టర్ల అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి ఈరోజు గత శాప్ చైర్మన్ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఆ ప్రశ్న రైజ్ చేసింది మీ పార్టీ నాయకులా కాదా? మీ పార్టీ నాయకులు ఆడదాం ఆంధ్ర దానిపైనే అసెంబ్లీ మన మండలిలో అడిగినారు. దానికి మినిస్టర్ గారు సమాధానం ఇచ్చినారు. ఏదో కలెక్టర్ల అకౌంట్లు ఉన్నాయి, ప్రైజ్ మనీ రూపంలో ఇచ్చినాం, దాని రూపంలో ఇచ్చినాం, అంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం అని చెప్పేసి ఏదో పిట్టకథలు చెప్తున్నారే కానీ ఆ పిట్టకథలకు కాలం చెల్లిపోయింది. ఖచ్చితంగా ఏం జరిగింది ఏం కథ అనేది ఈ మా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతిగా ఎక్కడైతే ఏమేమి ఉన్నాయో దాన్ని ఎంత కూడా రెక్టిఫై చేసే మార్గం చేస్తున్నారు. మీరు బుడంకాయలు దొంగ అంటే బుధాలు దొంగకాల్సినంత అవసరం లేదు. ఎక్కడ అవినీతి జరిగింది ఏం కథ స్పష్టంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాధానం వస్తుంది. రెండవది వచ్చేసి సంక్రాంతి సంబరాలు అమ్మరాని అంటారు. కానీ మన తెలుగు ప్రజల సంస్కృతి ఏంది, సంక్రాంతి పండుగ పైన మన ఆచరించేటువంటి విధానాలు ఏందనేది ప్యాలెస్లు ఉండే వాళ్ళకు పబ్బులకు పోయే వాళ్ళకి తెలియదు. శుభ్రంగా సంసారం చేసుకునే వాళ్ళకి సంక్రాంతి పండుగ హరిదాసుల కథలు కానీ గంగిరెద్దులు కానివ్వండి ఇవన్నీ కూడా సంబరాలు అమ్మరాని అంటారని చెప్పేసి కొన్ని పేపర్లో వచ్చాయి. మీలాగా మీ మినిస్టర్ల లాగా కొడాలి నానిలాగా వాళ్ళలాగా క్యాష్ లోన్లు పెట్టి అవి పెట్టి మేమేమి ఎక్కడేం చేయలే. ఈరోజు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు గతంలో మీరేం చేశారు? మాస్క్ కరోనా టైంలో ఒక మాస్క్ అడిగితేనే ఒక దళితుడు దళిత జాతిలో పుట్టి డాక్టర్ స్థాయికి ఎదగాలంటే ఎంత కష్టపడి వచ్చిటాడు. అలాంటి వ్యక్తిని మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటట్లు చేసి అతని చిత్రహింసలు పెట్టి అతని చావుకు కారణం మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే ఒక చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త జై జగన్ అంటే జై చంద్రబాబు అంటే ఒక బీసీని చంపారు, మైనార్టీలను చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన అరాచకాలు గత 5 సంవత్సరాల్లో కోకొల్లలకు ఉండయి. కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. మనం 2024లో 2019లో ఒక తప్పు చేశాం. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని వ్యవస్థలను యువతను అంతా నాశనం చేసినారు. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే తెలివైనటువంటి ఆంధ్ర ప్రజలు కాబట్టి ఈరోజు 164 సీట్లు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము ఎలక్షన్లకు పోయినప్పుడు ఎక్కడ కానీ మాకు ఓటేయమని అడగలే, ఓటేస్తామన్నారు. కానీ రాబోయే రోజుల్లో చీపురుతో కొడతారు తెలుగుదేశం వాళ్ళని చెప్పేసి అంటున్నారు, రాసి పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. మీకు ఆల్రెడీ చేసినారు.
మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసినారు. ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడాలా. ఎందుకంటే మీరు చేసిన అరాచక పాలనలో గత 5 సంవత్సరాల్లో ఎంత అనుభవించారో చూడండి. ఓ పక్క డ్రగ్ మాఫియా నడిపారు, గంజాయి విచ్చలవిడిగా చేశారు, యువత భవిష్యత్ అంతా నాశనం చేసినారు. మీరు చేసినటువంటి అరాచక పాలనను ప్రజలు విసిగిపోయే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతోనే యువత బాగుండాలా, రైతు బాగుండాలని చెప్పేసి ఈ రోజు అమ్మఒడి అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, మేము తల్లికి వందనం ఇచ్చాం, మేలో ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు వేస్తామని చెప్పేసి చెప్పారు, ఖచ్చితంగా వేస్తున్నాం. అలాగే రైతు భరోసా అడుగుతున్నారు. ఎస్, రైతులకు కూడా చెప్పాము 20,000 రూపాయలు వేస్తామని. ఖచ్చితంగా మే మాసంలో అవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. బహుశా వీళ్ళకి తెలియదేమో, గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ మేము దీపావళి కనుకకి ఇచ్చాం, 2వ విడత కూడా మళ్ళీ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా ప్రద్యుమ్న గారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రద్యుమ్న దగ్గర లెక్కలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కాడికి పోతే చెప్తారు పిల్లగాడు తినాలి అనేది. నువ్వు ఏం తిన్నావు, 109 కోట్లు తిన్నావా, ఇంకా ఏం తిన్నావా ఏందనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగాక వాస్తవాలు మాత్రం బయటకు వస్తాయి. మీకు ముందరే భూజాలు దొంగంటే భుజాలు దొంగకుంటూ పోవడం కాదు. మీరు ఈ రాష్ట్రాన్ని యువతను నాశనం చేసినారు, గంజాయిని విచ్చలవిడిగా ఇది చేసినారు. టీచర్ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులను వైన్ షాపుల కాడబెట్టి లిక్కర్ అమ్మించిన ఘనత కూడా మీకే దక్కుతుంది. అది మైన్స్ దోసుకున్నారు, శాండ్ దోసుకున్నారు, విచ్చలవిడిగా రాష్ట్రాన్ని అగోపాతాలానికి తొక్కారు మీరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని అగాల పాతంలోకి తొక్కుతా అని చెప్పినాడు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకనే ఏదో మీ బుద్ధి పుట్టినట్టు మీరు మాట్లాడుతున్నారు. కానీ రాజకీయ ఉనికి కోసం వచ్చి ఏదో ఒక రోజు వచ్చి సంవత్సరం 10 నెలలే రాక ఇక్కడ కాబట్టి వచ్చి ఏదో వచ్చి మాట్లాడిపోదాం అనేది కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది. నంద్యాల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, నంద్యాలలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరము ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలని చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈసారి ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళ తరపు నుంచి కూడా మనము ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం ఈ రోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజలు బండి నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా నిర్లక్ష్యంగా బండి నడపకూడదు. తర్వాత ఆపోజిట్ డ్రైవింగ్ అంటే ట్రాఫిక్ ఫ్లోకి ఆపోజిట్ వెహికల్ డ్రైవింగ్ చేయడం అనేది జరగకూడదు. అటువంటి జరగడం వల్ల మీరు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మద్యం సేవించి ఎక్కువగా వాహనాలు నడుపుతా ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఫిబ్రవరి నెలలో మద్యం సేవించి 4 ప్రాణాలు కోల్పోయినారు. నిలబడిన లారీలకు గుద్ది 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒక ప్రాణం విలువ అనేది పోతే ఆ కుటుంబంలో ఎంతమంది బాధపడతారో, ఆ కుటుంబం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఆ సందర్భంలో ఆ కుటుంబము ఎంత బాధపడుతుంది, ఎంత క్షీణించిపోతుంది అనేది మీరు తెలుసుకోవాలి. అటువంటి సందర్భాలు మీకు కూడా జరిగితే అది చాలా బాధాకరము. అటువంటి సందర్భం రాకుండా మీరు మీ పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి, మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి అని చెప్తానే ఉన్నాము. కానీ ప్రతి ఒక్కరూ మైనర్ డ్రైవింగ్ చేస్తానే ఉన్నారు. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తా ఉన్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తా ఉన్నారు, హెల్మెట్ పెట్టుకోవటం లేదు, మద్యం సేవించి వాహనం నడుపుతా ఉన్నారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ మనకు చూడడానికి చిన్న చిన్న నిర్లక్ష్యంతో చేసే పనులే ఉంటాయి. కానీ వాటి ఖరీదు మన ప్రాణం అనేది తెలుసుకోవాలి. మనం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ప్రమాదం మనకు జరగవచ్చు, ఆపోజిట్ బండి నడిపే అతని వ్యక్తికి కూడా జరగవచ్చు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే, దెబ్బలు తగిలితే ఎవరి కుటుంబం అయినా కష్టాల్లో ఉంటుంది, వాళ్లకు జీవనాధారం అనేది ఉండదు. కాబట్టి దయచేసి వాహనం నడిపేటప్పుడు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రమాదాలు లోను కాకుండా వాహనం నడిపి బయటికి వచ్చిన తర్వాత క్షేమంగా ఇంటికి పోవాలని మేము కోరుకుంటూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రజలు కూడా మా యొక్క కష్టాన్ని గుర్తించి వాళ్ళు కూడా కనీసము కొద్దిగా మార్పు వస్తే మేము కూడా సంతోషపడతాము. ఎందుకంటే ప్రమాదాలు నివారించడంలో మా పాత్ర కూడా అనేది మెయిన్ పోషిస్తాం. కాబట్టి ప్రమాదాలు తగ్గితే మనకు కూడా ఎంతో మనం చేసిన కార్యక్రమానికి ప్రజలు కూడా విలువిచ్చినట్టు భావించి సంతోషపడతాం. కాబట్టి ప్రజలందరూ మా యొక్క సూచనలు తప్పక పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం. మన కోసం, మన మంచి కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలకు ఎప్పటి నుంచో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభాత్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మళ్లీ
ఒక మంచి కార్యక్రమంతో మన ప్రాణాలను రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మా యొక్క వంతు సహకారాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మనమందరము మన జీవితాల్లో వెలుగు నింపుకోవడానికి ఉన్న కార్యక్రమంలో మంచి కార్యక్రమంగా మొదట భావించి మన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మీ అందరి కోసం మనందరి కోసం ప్రభాత్ విద్యా సంస్థలు అందిస్తున్నాయని తెలియజేసుకుంటూ మీ అందరి కోసం ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించడానికైనా ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ నంద్యాల ప్రజలందరికీ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు దాదాపు ఎంత పెరిగాయో మీరు అందరూ చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నిన్న కాక మొన్న 2 days నుండి కాసిరెడ్డి నాన్న ఆశ్రమం పద్వేల్ నియోజకవర్గంలో ఉండే ఆశ్రమంలో అక్రమ కట్టడాలు ఫారెస్ట్ ల్యాండ్ లో కట్టినారని చెప్పేసి ఈరోజు మొత్తం ధ్వంసం చేసుకుంటా పోతున్నారు. ఈరోజు కాసిరెడ్డి నాయన ఆశ్రమం గురించి చెప్పాలంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలాంటివంటే ఉచిత అన్నదానాలు, ముఖ్యంగా దాదాపు కొన్ని వందల చోట్ల, ఎందుకంటే మన ఆళ్లగడ్డనే చూసినాం, చాలా చోట్ల ఉన్నాయి. ఈరోజు కోయలకుంట్ల ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ అన్నసత్రాలు పెట్టి ప్రజలకు ఉచితంగా అన్నం పెట్టడము, ముస్లిం వృద్ధులకి అందరికి కూడా ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి ఈరోజు ఆ క్షేత్రం మీద ఫారెస్ట్ అధికారులు ఎలా బిహేవ్ చేసినారో మనందరం చూసినాం, వీడియోలు ఉన్నాయి. ఎంత రెక్లెస్ గా మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఈరోజు ఎవరండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంది? ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు. సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏం చెప్పినారు తిరుపతిలో? మీరు ఏం మాట్లాడినారు? ఒకసారి మీరే వినండి, మీరు ఏం మాట్లాడినారు. ఎన్నెన్ని చట్టాలు తేవాలన్నారు హిందూ పరిరక్షణ కోసం. ఈరోజు మీరు ఏదైనా ఒక్కటన్నా మీరేం మాట్లాడినారో చూడండి. ఇలాంటి మాటలు మీరు మాట్లాడి ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే వాళ్ళ మీద యాక్ట్లు కావాలని చెప్పిన మీరే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ డిపార్ట్మెంట్ ద్వారానే జరుగుతుందంటే మీరు ఏంటి? ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే. నిన్న లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారు? మా ప్రభుత్వం తరఫున మేము క్షమాపణ చెప్తున్నామని చెప్తున్నారు. లోకేష్ గారు, మీ దగ్గర నుండి మేము కోరే క్షమాపణ కాదు, దీనికి తగిన యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు ఎవరైతే ఆ శాఖకి మంత్రి పదవి వహిస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతామన్నారు, గుళ్ళని పరిరక్షిస్తామన్నారు, ఆ యాక్ట్ కావాలి, ఈ యాక్ట్ కావాలన్నారు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? ఈ రోజు గుళ్ళకి శతగోపురం పెట్టేది మీరే అయినారు. లాస్ట్కి రక్షకుడు అన్నాడు, లాస్ట్కి భక్షకుడు అయినారు మీరే. మీరు దీనికి నైతికంగా బాధ్యత వహిస్తూ ఇమీడియట్ గా రిజైన్ చేయండి. మీకు రాష్ట్రంలో పరిపాలన మీద ఒక దుష్టంగా అసలు ఏం జరుగుతుంది, మీ శాఖ ఏం జరుగుతుందో మీరు చేయలేకపోతున్నారు. మీకేమో 5 శాఖలు, మళ్ళీ పైగా హోమ్ మినిస్టర్ కూడా నాకే ఇన్ని నేనే చేస్తానంటున్నారు. ఇన్ని శాఖలు ఎందుకండి? ఒక మనిషిని ఒకటి చేయగలుగుతారు కానీ ఇన్ని పనులు చేయలేరు. మేము డిమాండ్ చేసేది ఒకటే. ఈరోజు తప్పు జరిగిపోయింది, మేము మళ్ళీ కట్టిస్తాము అని లోకేష్ గారు అంటున్నారు. అది కాదు, తగిన యాక్షన్ తీసుకోండి ఇమీడియట్ గా. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ
तीन आर पॉइंट ये चलता है गुंजी देंगे अंते मानसिक जाएगा तब मेरे ఎవరో చలికాలమా ఈ నాయలు మా వెంటికి ఎక్కినారు పిల్లనాయలు నుండి 17వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసము ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏకలవ్య నగరు, హరిజనపేట, నివర్తి నగరు, కొలింపేట ఈ వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నివసించేటువంటి ప్రజలకు రోజు కాలువలు నిండిపోతున్నా కూడా శుభ్రం చేయడంలో మున్సిపాలిటీ చాలా నిర్లక్ష్యం చేస్తుంది. దీనివలన అనారోగ్యాల దోమలు గుట్టి అనారోగ్యాల పాలై హాస్పిటల్లోకి వెళ్లాల్సి వస్తుంది, వేల రూపాయల్లో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఒక పక్క ప్రభుత్వం ఏమో దోమల పైన దండయాత్ర అని చెప్తూ ఫాగింగ్ కొట్టడం లేదు, కాలువలు శుభ్రంగా చేయడం లేదు అనేటువంటిది ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. అదే విధంగా ఆహార పంపిణీ చేయడంలో, ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. కేవలం బియ్యము, చక్కెర మాత్రమే ఇచ్చి 9 రకాల వస్తువులన్నింటినీ కూడా విస్మరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పేదలంతా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమి కొనాలన్నా తినాలన్నా కూడా కొనగలిగే పరిస్థితులు లేరు. కాబట్టి అన్ని రకాల సౌకర్యాలను, సరుకులను కూడా అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. యాత్ర ఈ రోజు సిపిఎం పార్టీగా చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా నంద్యాల ప్రాంతంలో ఈ రోజు నూనెపల్లి ప్రాంతంలో ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు ప్రజలు. అధికారంలోకి వచ్చి 10 నెలల పైన అయితా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పినారు? మేము కనుక అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైన పాలన కొనసాగుతుంది, ప్రజలందరూ సంతోషంగా సుఖశాంతులు ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినారు. ఈ రోజు సిపిఎం పార్టీగా తిరుగుతా ఉన్నాము. కాలువల సమస్య, తాగునీటి సమస్య, దోమల సమస్య, పింఛన్ల సమస్య, రేషన్ కార్డుల సమస్య విపరీతంగా కనపడతా ఉంది. అధికారంలోకి వస్తే 9 రకాల సరుకులు అందిస్తామని కూడా చెప్పినారు వీళ్ళు కూటమి ప్రభుత్వం. ఈ రోజు పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే 9 రకాల వస్తువులు కూడా ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. 2 రకాలు 3 రకాలు మాత్రమే ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం చేతులు ఉంది. ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుండాలి కొంచెమన్నా. ఈ రోజు ఎక్కడ ఏ సందులో తిరిగినా ప్రజల సమస్యలపైన కరెంటు బిల్లుల మాట ఎత్తుతే ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని తన్నే విధంగా ఈ రోజు ప్రజలు ఉండారు. కాబట్టి కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలా. విద్యుత్ ఛార్జీలు 200 వచ్చేది 600, 600 వచ్చేది 1200, 1200 వచ్చే కరెంటు బిల్లు 2000 ఈ రోజు వచ్చే విధంగా ఉంది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పూర్తిగా లేదు. ఈ రోజు సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి ఈ రోజు కనపడడం లేదు. నువ్వు అధికారంలోకి రాకముందు ఏం చెప్పినావు? అధికారాలు తగ్గిస్తా అని చెప్పినావు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తా అని చెప్పినావు. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు కొనే పరిస్థితులు కూడా ప్రజలు లేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. అదిగాక కనీసం ప్రజలకు ఏమైనా సౌకర్యాలు చేస్తామంటే చేసే విధంగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కనపడడం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వము బుద్ధి తెచ్చుకోవాలా ఇప్పటికైనా. నూనెపల్లికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో నిలదీశాం సిపిఎం పార్టీగా. నూనెపల్లి ప్రాంతంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి ఎంపీ చెప్పినారు. శాంక్షన్ అయినాయి, నిధులు శాంక్షన్ అయినాయి, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పినారు. ఇంతవరకు కూడా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే పరిస్థితి కూడా లేదు. స్థానిక మంత్రి కూడా ఈ రోజు ఫరూక్ గారు చెప్పినారు, నూనెపల్లి ఖచ్చితంగా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే తీరుతామని చెప్పినాడు. ఈ రోజు అండర్ పాస్ బ్రిడ్జిని పట్టించుకునే పరిస్థితి లేదు. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ఆర్ఆర్ పరివార్ వారు నిర్వహించిన హోలీ పండుగ సంబరాలలో పాల్గొన్న నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి. మున్సిపాలిటీ త్రాగునీటి పైప్ లైన్లను పరిశీలించిన నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్.
ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ట్రాఫిక్ పోలీసుల సంయుక్తంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన ర్యాలీ. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదు. సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, దేవాలయ రక్షకుడు అన్నాబ్ కాశీరెడ్డి ఆశ్రమం విషయంలో భూమా కిషోర్ రెడ్డి. పట్టణంలో ప్రజా చైతన్య యాత్ర. సిపిఎం నందికొట్కూరు నియోజకవర్గంలో ఘోరం, గడ్డివాములు దగ్ధం.